మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే కార్తీక పౌర్ణమి బుధవారం మహా పవిత్రమైన రోజు. శివకేశవులకు ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈ పౌర్ణమి రోజున గుర్తుపెట్టుకొని ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలు కష్టాలు పాపాలు దోషాలు పటాపంచలైపోతాయి. మీ తలరాత మారిపోతుంది. ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది. అంతేకాదు ఈరోజు మీరు ఇలా స్నానం చేస్తే శివుడి అనుగ్రహం లభిస్తుంది. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ ఒంట్లో ఉన్న దరిద్రము, నెగిటివ్ ఎనర్జీ, రోగాలు, నరదృష్టి అన్నీ ఈ రోజుతో పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తుంది. నూతన కాంతి వస్తుంది. అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం కూడా వస్తుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. ఇక మీరు ఏ పని చేసినా పట్టిందల్లా బంగారం అన్నట్టుగా అన్ని పనులలో విజయాన్ని పొందుతారు. మరి పవిత్రమైన ఈ కార్తీక పౌర్ణమి రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేస్తే తిరిగిలేని రాజయోగం పడుతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే హర హర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈరోజు స్త్రీలు పురుషులు అందరూ కూడా ఉదయాన్నే లేచి చన్నీటి స్నానం చేయాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గోరువెచ్చని నీటితో స్నానం చేసినా దోషమేమీ లేదు. ఇలా ఉదయాన్నే లేచి స్త్రీలు ఇల్లు శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవాలి. గుమ్మానికి పసుపు కుంకుమ రాసి అలంకరించుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజు ఇంటిని అలంకరించుకుంటే గౌరీదేవి అనుగ్రహం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు నూనె, ఎండు మిరపకాయలను, ఉప్పును, ఇనుప వస్తువులను పొరపాటున కూడా కొన్ని ఇంటికి తీసుకురాకూడదు. రోజు ఈ వస్తువులు కొని ఇంటికి తెస్తే వాటి వెంటే దరిద్రము, కష్టాలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కనుక ఈరోజు ఎవరు ఈ వస్తువులను కొనుగోలు చేయవద్దు. అలాగే ఈరోజు మారేడు చెట్టు కనిపిస్తే ఆ మారేడు చెట్టు మొదట్లో ఒక చెంబుడు నీళ్లు పోయండి. అలా పోస్తే జాతకంలో ఉండే దోషాలు పోతాయి, వివాహ దోషాలు పోతాయి. అలాగే ఈ కార్తీక పౌర్ణమి నాడు తులసి చెట్టును పూజించిన వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. కనుక ఈరోజు ఉదయం సూర్యోదయ సమయంలో కానీ లేదా సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో కానీ తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి తులసి మాతకు నమస్కారం చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. కార్తీక పౌర్ణమి అనేది కార్తీక మాసంలోని అత్యంత పవిత్రమైన రోజు. ఈ మాసంలో ఏ పండుగకు పూజ చేయనివారు, ఉపవాసం ఉండనివారు, కనీసం దీపం కూడా పెట్టనివారు ఈ పౌర్ణమి ఒక్కరోజు ఉపవాసం ఉండి దీపం పెట్టుకుని పూజ చేసుకుంటే కార్తీక మాసమంతా ఉపవాసాలు, పూజలు, దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. అలాగే ఈరోజు 365 ఒత్తుల దీపాన్ని పెడితే సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉదయం 5 నుండి 6 గంటల 9 నిమిషాల లోపు కార్తీక స్నానం చేయాలి. అలా చేస్తే మహాపుణ్యం వస్తుంది. ఇలా స్నానం చేసిన తర్వాత 7 గంటల 11 నిమిషాల్లోపు ఇంట్లో మరియు తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవాలి. గుడిలో దీపం పెట్టాలి అనుకునేవారు ఈరోజు ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో కానీ లేదా సాయంత్రం 6 నుండి 8 గంటల మధ్యలో కానీ దీపం పెట్టాలి. అంటే మీ వీలును బట్టి ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే గుడిలో దీపం పెట్టుకోవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు అందరూ గుడిలో 365 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు కదా. ఆ 365 ఒత్తుల దీపంతో పాటుగా ఒక కొబ్బరి దీపాన్ని కానీ లేదా ఒక ఉసిరి దీపాన్ని కానీ వెలిగిస్తే రెట్టింపు ఫలితం వస్తుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఎవరికీ పెరుగును కానీ పాలను కానీ దానంగా ఇవ్వకూడదు. ఇరుగింటి వారికి, పొరుగింటి వారికి అప్పుగా కూడా ఇవ్వకూడదు. కార్తీక పౌర్ణమి రోజు పెరుగును, పాలను బయటకు పంపితే లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు పాలను, పెరుగును ఎవరికీ ఇవ్వకండి. పౌర్ణమి నాడు చంద్రుడు కృతికా నక్షత్రానికి సమీపంలో సంచరించుతూ ఉండడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత పవిత్రమైనది. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. దేవతలు కార్తీక పౌర్ణమి నాడు దీపావళి పండుగ జరుపుకుంటూ ఉంటారు. అందుకే దీనిని దేవ దీపావళి అని కూడా పిలుస్తూ ఉంటారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి.
ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. 1000 ఏళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక పౌర్ణమి అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. మాసాలన్నిటిలోనూ పరమ పావనమైన కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. శివ విష్ణువులిద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక పౌర్ణమిని శరత్ పూర్ణిమ, త్రిపుర పూర్ణిమ అని పిలుస్తారు. కార్తికేయుడు జన్మించిన కృతికా నక్షత్రంలోనే కార్తీక పౌర్ణమి పర్వదినం వస్తుంది. వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకాసురుణ్ణి సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారం ధరించింది ఈ పూర్ణిమ నాడే. దేవ దీపావళి, కుమార దర్శనమని ఈ పర్వదినానికి పేర్లున్నాయి. ఈ రోజున రాసలీలా మహోత్సవం జరుపుతారు. యోగ సిద్ధులైన గోపికలను వాసుదేవుడు అనుగ్రహించిన శుభదినమిది. నేటి సముద్ర స్నానం, శివారాధన, అభిషేకము, ఉసిరిక దీపారాధనలకు విశేషమైన ఫలితాలున్నాయి. మహిషాసుర వధ సందర్భంలో పార్వతి అనుకోకుండా శివలింగాన్ని బద్దలు చేసిన పాపానికి పరిహారంగా కార్తీక పౌర్ణమి వ్రతం చేసి దోష నివారణ చేసుకున్నదని ఓ పురాణ కథనం. క్షీరసాగర మదనం సందర్భంగా వెలువడిన ఆలాహలం మింగి శివుడు లోక సంరక్షణ చేసినందుకు సంతోషంతో ప్రజలు జ్వాలా తోరణోత్సవం ఈ శుభదినాన నిర్వహిస్తారు. ఈ రోజున వృషోత్సర్జనం అనే ఉత్సవం జరుపుకుంటారు. పితృదేవుళ్ళ ప్రీత్యార్థం ఒక కోడెదూడను ఆంబోతుగా వదులుతారు. ఇలా చేయటం వల్ల గైలో 1,000,000 సార్లు శ్రాద్ధం నిర్వహించిన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. శివాలయాలలో ఈ రోజున నందా దీపం పేరుతో అఖండ దీపం వెలిగిస్తారు. ఆకాశ దీపం పేరుతో ధ్వజస్తంభానికి వేలాడతీస్తారు. ఉసిరిక చెట్టు క్రింద కార్తీక దామోదరుడిగా కీర్తి పొందిన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి ఉసిరికాయలతో పూజిస్తారు. దీపదానము, బిల్వదళార్చన, ఉపవాసము, జాగరణ, శతలింగార్చన, సహస్రలింగార్చన, ఏకాదశ రుద్రాభిషేకము, వన భోజన సమారాధన, సంకీర్తన, పురాణ శ్రవణం, వెండి బంగారు సాలగ్రామం, భూ గోదానము, అన్నదానాలకు కార్తీక పౌర్ణమి ఎంతో ప్రశస్తమైనది. ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు సాంప్రదాయాల్ని అనుసరించి వృషవ్రతం, మహీఫల వ్రతం, నానాఫల వ్రతం, సౌభాగ్య వ్రతం, మనోరథ పూర్ణిమ వ్రతం, కృతికా వ్రతం లాంటి వ్రతాలు, నోములు ఎన్నో ఈ పర్వదినాన ఆచరిస్తూ ఉంటారు. శైవ వైష్ణవ ఆలయాలలో ఎంతో శభారక్తికంగా జరిగే జప, తప, దీపారాధన, పూజాదికాలకు అక్షయ ఫలితాలను ఇచ్చే ఆధ్యాత్మిక అలౌకిక శక్తుల సమాహార పర్వదినం ఈ కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజున మహిళలు పగలంతా ఉపవసించి రాత్రి దీపారాధనకు తర్వాత భోజనం చేసుకోవటం ఆచారం. కార్తీక పౌర్ణమి రాత్రి దీపారాధన చేశాక చలిమిడిని చంద్రుడికి నివేదించి పలహారంగా స్వీకరించాలని శాస్త్రోక్తి. ఆరోగ్యపరంగా గమనిస్తే ఇలా చేయటం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేదం చెప్తోంది. కార్తీక మాసం అంటేనే స్నానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. కార్తీక మాసం మొత్తం సూర్యుడు తులారాశిలో ఉండగా అనగా తెల్లవారుజామున స్నానం చేయాలి. దీనినే తలా స్నానం అంటారు. కార్తీక పౌర్ణమి సముద్ర స్నానానికి విశేషమైన రోజు కనుక ఈరోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. సముద్ర స్నానం చేయటం కుదరని వారు నదుల్లో, చెరువుల్లో, కాలువల్లో స్నానం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి. అసలు ఇవేమీ మాకు కుదరవు అనుకునేవారు ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 5 మారేడు ఆకులను కానీ లేదా 1 స్పూన్ అంత గల్లులుపును కానీ లేదా కొంచెం విభూతిని కానీ కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అంటే ఫస్ట్ మీకు దొరికితే 5 మారేడు ఆకులను తెచ్చుకొని చేతితో నలిపి ఆ ఆకులను నీటిలో వేసుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయండి. కానీ మారేడు ఆకులు అందరికీ దొరకవు. అలా మారేడు ఆకులు దొరకని వారు 1 స్పూన్ అంత గల్లులుపును నీటిలో కలిపి స్నానం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అది కూడా కుదరని వారు చక్కగా కొద్దిగా విభూదిని అంటే 1 అర స్పూన్ అంత విభూదిని నీటిలో కలుపుకొని స్నానం చేయండి.
ఇలా ఈరోజు 5 మారేడు ఆకులను కానీ లేదా 1 స్పూన్ అంత గల్లులుపును కానీ లేదా కొంచెం విభూదిని కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే కష్టాలు, పాపాలు, దోషాలు, కష్టాలు పోతాయి. మీ తలరాత మారిపోతుంది. ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది. అంతేకాదు ఈరోజు మీరు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఉన్న సమస్యలు, బాధలు పోతాయి. మీ ఒంట్లో ఉన్న దరిద్రము, నెగిటివ్ ఎనర్జీ, రోగాలు అన్నీ ఈ రోజుతో పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తుంది. నూతన కాంతి వస్తుంది. అన్ని పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం కూడా వస్తుంది. పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. తిరిగే లేని రాజయోగం పడుతుంది. కనుక ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం అందరూ ఈ విధంగా స్నానం చేయండి. ఇలా స్నానం చేసే సమయంలో గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుం అనే శ్లోకాన్ని చదువుకోండి. ఈ శ్లోకం చదవటం రాని వారు 3 సార్లు గంగా 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 అని అనుకోండి. కనుక కార్తీక పౌర్ణమి రోజు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. కార్తీక పౌర్ణమి రోజు ఒక ఉసిరికాయను దానం చేస్తే అనంత సౌఖ్యంతో పాటు ఏదో ఒక జన్మలో భూమికి ప్రభువు అవుతారు. కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేసిన వారి పాపాలన్నీ కూడా నశించి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని కార్తీక పురాణం చెప్తుంది. కార్తీక మాసమంతా దీపారాధన చేయలేని వారు కార్తీక పౌర్ణమి ఒక్కరోజు దీపారాధన చేస్తే మాసమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు ఒకరు వెలిగించిన దీపం కొండెక్కబోతున్నప్పుడు నూనె పోసి ఆ దీపం కొండెక్కకుండా చేస్తే దారుణమైన పాపాలు పటాపంచలవుతాయి. దీపారాధన చేసిన ఫలితం వస్తుందని కార్తీక పురాణం చెప్తుంది. కాదు ఈరోజు శివాలయంలో దీపాలు వెలిగిస్తే కొన్ని రకాల దోషాలు పోతాయని శాస్త్రాలలో ఉంది. కార్తీక పౌర్ణమి రోజు ఒక ఉసిరికాయను దానం చేస్తే అనంత సౌఖ్యంతో పాటు ఏదో ఒక జన్మలో భూమికి ప్రభువు అవుతారు. కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేసిన వారి పాపాలన్నీ కూడా నశించి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని కార్తీక పురాణం చెప్తుంది. కార్తీక మాసమంతా దీపారాధన చేయలేని వారు కార్తీక పౌర్ణమి ఒక్కరోజు దీపారాధన చేస్తే మాసమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు ఒకరు వెలిగించిన దీపం కొండెక్కబోతున్నప్పుడు నూనె పోసి ఆ దీపం కొండెక్కకుండా చేస్తే దారుణమైన పాపాలు పటాపంచలవుతాయి. దీపారాధన చేసిన ఫలితం వస్తుందని కార్తీక పురాణం చెప్తుంది. కాదు ఈరోజు శివాలయంలో దీపాలు వెలిగిస్తే కొన్ని రకాల దోషాలు పోతాయని శాస్త్రాలలో ఉంది. కార్తీక పౌర్ణమి రోజు శనిదోషం పోవాలంటే 9 దీపాలను శివాలయంలో వెలిగించాలి. రాహుదోషము పోవాలంటే 21 దీపాలను వెలిగించాలి. సర్పదోషం పోవాలంటే 48 దీపాలు వెలిగించుకోవాలి. పుత్ర దోషానికి 51 దీపాలు వెలిగించుకోవాలి. అదేవిధంగా ఆ మహాశివుడికి 11 దీపాలు వెలిగించుకోవాలి. దూది వత్తులతో దీపారాధన చేస్తే వంశ అభివృద్ధి, శుభ ఫలితాలు కలుగుతాయి. తామర వత్తులను ఉపయోగిస్తే పుత్ర శాపాలు తొలగిపోతాయి. ఈ విశిష్ట దినాన సత్యనారాయణ వ్రతం చేసుకోవటం చాలా శ్రేష్టం. అంతేకాదు ఈ రోజున కేదారేశ్వర వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పళ్లను బూరెలుగా, ఆకులను విస్తరులుగా పెట్టి పూజలు చేయటం ప్రాచీన కాలం నుంచి సాంప్రదాయంగా వస్తుంది. కేదారేశ్వర వ్రతాన్ని చేయటం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుందని నమ్మకం. ఈ పూర్ణిమ రోజున పరమశివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించినట్లుగా మనకు పురాణాల ప్రకారం చెప్పబడింది. పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి 3 కుమారులు, తారక్ష, కమలాక్ష, విద్యున్, మాలి. అయితే శివుని పెద్ద కుమారుడు అయిన కార్తికేయుడు తారకాసురుని సంహరిస్తాడు. తండ్రి హత్య వార్త విని 3 కొడుకులు చాలా బాధపడతారు. 3 కలిసి బ్రహ్మదేవుని వరం కోరుకునేందుకు కఠోర తపస్సు చేస్తారు. బ్రహ్మ 3 తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమే ఏం వరం కావాలో కోరుకోమంటాడు. 3 కూడా బ్రహ్మను చిరంజీవిగా ఉండేలాగా వరం అడుగుతారు. అయితే బ్రహ్మ అది సాధ్యం కాదు, ఇంకేదైనా వరం అడగమని చెప్తాడు. అప్పుడు ఆ 3 వేరే వరం గురించి ఆలోచించి ఈసారి బ్రహ్మను 3 వేరువేరు నగరాలను నిర్మించమని కోరుతారు. అందులో 3 కూర్చొని మొత్తం భూమి ఆకాశంలో తిరుగుతామని, 1000 ఏళ్ల తర్వాత 3 కలుసుకుని 3 నగరాలు ఒక్కటయ్యాక ఆ 3 నగరాలను ఒకే బాణంతో ధ్వంసం చేసే సత్తా ఉన్న ఆ దేవుడే తమ చావుకు కారణం కావాలని కోరుకున్నారు. బ్రహ్మ వాళ్లకు ఆ వరం ఇచ్చేస్తాడు.
వరం పొందిన తర్వాత ముగ్గురు చాలా సంతోషిస్తారు. బ్రహ్మ వారికి నగరాలను నిర్మించి వారికి ఇస్తాడు. తారక్షకు బంగారు నగరము, కమలాక్ష కోసం వెండి, విద్యున్మాలి కోసం ఇనుముతో నగరాన్ని నిర్మించాడు. ఇక వారు ముగ్గురు కలిసి 3 లోకాలపై దండెత్తి 3 లోకాలను సొంతం చేసుకున్నారు. ఈ ముగ్గురు రాక్షసులను చూసి ఇంద్రుడు భయపడి శంకర్ను శరణు కోరతాడు. ఇంద్రుని మాటలు విన్న శివుడు ఈ రాక్షసులను సంహరించడానికి ఒక దివ్యమైన రథాన్ని నిర్మించాడు. ఈ దివ్య రథం అంతా దేవుళ్లతో తయారు చేయబడింది. చంద్రుడు, సూర్యుడు మరియు ఇంద్రుడు ఆ రథానికి చక్రాలుగా మారారు. వరుణుడు, యమ, కుబేరులు రథానికి 4 గుర్రాలు అయ్యారు. హిమాలయాలు విల్లుగా మారాయి. అగ్నిదేవుడు బాణంగా మారాడు. ఈ దివ్యమైన రథాన్ని శివుడు స్వయంగా అధిరోహించాడు. ముగ్గురు సోదరులు దేవతలు చేసిన ఈ రథానికి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ ప్రత్యేక రథంలో శివుడు బాణం వదిలి ముగ్గురిని నాశనం చేశాడు. ఆ ముగ్గురు రాక్షసులను శివుడు సంహరించటంతో ఆయనను త్రిపురారి అని పిలిచారు దేవతలంతా. ఈ సంహారం కార్తీక మాసం పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి ఈ రోజును త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు. ఇక ఈ రోజు అంటే పౌర్ణమి రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి అని దీని అర్థం. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. ఈరోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన పౌర్ణమి రోజు చేస్తే దరిద్రం పడుతుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టుకోకూడదు. ఈరోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటును కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సాగర మదనం సమయంలో పాలకడలి నుంచి పుట్టిన ఆలాహలాన్ని పరమశివుడు స్వీకరించి తన కంఠంలో నిలుపుతాడు. అయితే అలా ఆలాహలం మంటలకు శివుడికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని పార్వతీదేవి సహజ సిద్ధమైన బేలతనం వల్ల భయపడుతుంది. తన భర్తకు ఆలాహలం మంటలు వల్ల ఏమీ కాకుండా ఉండాలని దానికి ప్రతీకగా ప్రతి కార్తీక పౌర్ణమికి తన భర్తతో సహా జ్వాలాతోరణం దాడుతానని అగ్నిదేవునికి మొక్కుకుంటుంది. శివునికి ఏమీ కాలేదు. దాంతో పార్వతీదేవి మొక్కుకున్న విధంగా ప్రతి కార్తీక పౌర్ణమి రోజున పరమేష్టి పరమశివునితో సహా జ్వాలాతోరణం దాటుతుంది. దానికి ప్రీతిగానే కార్తీక పౌర్ణమి రోజు గుడిలో జ్వాలాతోరణం ఏర్పాటు చేసి శివ పార్వతులను ఆ తోరణం కింద నుండి దాటిస్తారు. ఈ తోరణాన్ని కొత్త గడ్డితో చేస్తారు. కొత్త గోంగూర నారను తాడుగా పేని 2 చోట్లకు మధ్య కానీ 3 కర్రలకు మధ్యగా కానీ తోరణంలాగా కడతారు. కొత్త గడ్డిని అంటించగానే అది రెపరెపలాడుతూ కాలిపోతుంది. ఆ మంట ఆరేలోగా స్వామివారిని 3 సార్లు తోరణం కిందుగా తీసుకువెళ్తారు. భక్తులు ఈ జ్వాలాతోరణం కిందగా వెళ్తే నరక బాధలు తప్పుతాయని నమ్మకము. అలాంటి వారి కోసం కైలాసద్వారం తెరుచుకుని ఉంటుందని చెప్తూ ఉంటారు. అలాగే తోరణం మండగా మిగిలిన గడ్డిని రైతులు ధాన్యం గాదెల్లో వేస్తారు. పశువులకు తినిపిస్తూ ఉంటారు. దీనివల్ల పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయని నమ్ముతూ ఉంటారు. గడ్డి మండగా మిగిలిన నుసిని బొట్టులా పెట్టుకుంటూ ఉంటారు. ఆ బొట్టు వల్ల నరదృష్టి, భూత ప్రేతాత్మల పీడ ఉండదని నమ్మకము. ఇది అంతా కూడా పెద్దలు చెప్పిందే. దీనిలో తర్కానికి చోటు లేదు. పాటిస్తే వచ్చే నష్టమూ లేదు. కానీ తోరణం దాటేటప్పుడు మెలకువగా లేకపోతే అగ్ని ప్రమాదాలు జరగవచ్చు. ఎందుకంటే గడ్డి మండుతూ రాలుతూ ఉంటుంది. స్వామి అమ్మవార్లను కూడా చాలా వేగంగా తోరణం కిందుగా తిప్పుతూ ఉంటారు. కనుక కుదిరిన వారందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు జోలా తోరణం కిందగా 3 సార్లు వెళ్ళండి. నరక బాధలు తప్పుతాయి. పవిత్రమైన గోవు కార్తీక పౌర్ణమి రోజు మీకు కనిపిస్తే పశుగ్రాసాన్ని తినిపించండి. గోవు కనిపించకపోతే మీరే గోవు దగ్గరకు వెళ్ళి తినిపించండి. ఈరోజు ఇలా పశుగ్రాసాన్ని తినిపిస్తే గోవులోని సకల దేవతలు మిమ్మల్ని దీవిస్తారు. నరక బాధల నుండి బయటపడతారు. అనంత కోటి పుణ్యఫలం కలుగుతుంది. పశుగ్రాసం అనే కాదు, ఈరోజు గోవుకు ఇప్పుడు మనం చెప్పుకునే పదార్థాలలో ఏ ఒక్కటి తినిపించినా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. శివ సాయుధ్యం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు బియ్యం పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల
మనలో ఉన్న కోపం తగ్గుతుంది. కార్తీక పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దారిద్ర్యాలు తొలగిపోతాయి. కార్తీక పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. ఈరోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు గోవుకు అరటిపండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను కార్తీక పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లం కలిపి కార్తీక పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి బెల్లము కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు. కార్తీక పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా కార్తీక పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, ధనలాభం కలుగుతుంది. ఇప్పుడు 365 వత్తులను ఎలా వెలిగించాలి, ఏ పద్ధతిలో వెలిగించాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయటం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకుంటూ ఉంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటూ ఉంటారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు. కొందరు ఈ 365 వత్తులను అరటి దొన్నెలపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతూ ఉంటారు. ఇంకొందరు శివాలయంలో వెలిగిస్తారు. ఆ వీలు లేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట ఈ 365 వత్తులు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఏ ఇంట్లో అయితే నిత్యము దీప ధూప నైవేద్యాది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటుంది అనేది ఆర్యోక్తి. నిత్యం ఇంట్లో దీపం వెలిగించటం శుభప్రదం. కానీ సమకాలీన జీవితంలో ప్రతిరోజు ఎవ్వరూ దీపాన్ని వెలిగించలేరు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఓ పద్ధతిని సూచించారు పెద్దలు. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి రోజుకు ఒక వత్తి చొప్పున 365 వత్తుల్ని జత చేసి వాటిని ఆవు నెయ్యితో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర కానీ లేక దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ వాటితో దీపం వెలిగించాలి. అలా వెలిగించటం వల్ల ఏడాది మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజు మనం ఇంట్లో దీపారాధన చేయాలి. అయితే అనేక సందర్భాలలో అంటే అట్లు ముట్లు సమయాల్లో ఏదైనా బయట ఊరు వెళ్ళినప్పుడు దీపారాధన చేయరు. అప్పుడు సంవత్సరం మొత్తం దీపారాధన వ్రతభంగం అవుతుంది. ఈ భంగాన్ని పోగొట్టుకోవడానికి తప్పనిసరిగా కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులను వెలిగించాలి. ఈ 365 వత్తులను చాలామంది ఎలా వెలిగిస్తారంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 365 వత్తులను వెలిగిస్తూ ఉంటారు. కానీ అలా చేయమని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. కేవలం ఇంటి యజమాని లేదా యజమానురాలు
ఒక్కరు 365 ఒత్తులు వెలిగిస్తే సరిపోతుంది. ఇలా ఒక్కరు 365 ఒత్తులు వెలిగిస్తే ఆ ఇంటికి 365 రోజులు దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. చాలామందికి ఇది తెలియక ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 365 ఒత్తుల దీపాలు వెలిగిస్తూ ఉంటారు. కానీ అలా కాదు. ఇంటి యజమాని లేదా యజమానురాలు ఎవరో ఒకరు వెలిగిస్తే సరిపోతుంది. 365 ఒత్తుల దీపాన్ని దేవాలయంలో లేదా ఇంట్లో తులసి కోట ముందు లేదా పూజ గదిలో లేదా నూతి ప్రదేశంలో లేదా బోరుబావి దగ్గర 365 ఒత్తులను వెలిగించవచ్చు. 365 ఒత్తుల విషయంలో చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే, ఖచ్చితంగా ఉపవాసం ఉండే ఈ 365 ఒత్తులను వెలిగించాలా? ఉపవాసం లేనివారు కూడా 365 ఒత్తులను వెలిగించవచ్చా అనే సందేహం కలుగుతూ ఉంటుంది. మీరు చక్కగా స్నానం చేసుకుని భక్తిగా గుడిలో లేదా ఇంటి వద్ద ఈ 365 ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు. అసలు నిజం చెప్పాలంటే 365 ఒత్తులు వెలిగించాలంటే ఉపవాసం ఉండాలి అనే నియమం ఎక్కడా లేదు. ఉపవాసం ఉంటే మంచిది అంటారు, కానీ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అనే నియమం లేదు. ఉపవాసం లేకుండా కూడా శుభ్రంగా 365 ఒత్తులను వెలిగించుకోవచ్చు. చాలామంది ఉపవాసం అంటే మంచినీళ్లు కూడా త్రాగకుండా కట్టిక ఉపవాసం ఉంటారు. కానీ కార్తీక పౌర్ణమి రోజు అంత పచ్చి ఉపవాసం చేయమని ఎక్కడా చెప్పలేదు. అంత కటిక ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించిన మన మహర్షులు నెలలో కేవలం ఒక్క ఏకాదశి రోజే ఉపవాసం చేయమని చెప్పి మిగిలిన రోజులలో నక్త ఉపవాసాలు లేదా ఇతర దానాలు చేయాలని సూచించారు. కార్తీక పౌర్ణమి రోజు మీరు ఉపవాసం ఉన్నా కటిక ఉపవాసం చేయనవసరం లేదు. అసలు ఉపవాసం చేయలేని వారు ఈరోజు అన్నం తినండి. 3 పూటలా అన్నం తినండి. కొంచెం ఉప్పు కారాలు తగ్గించుకొని నూనె కూడా తగ్గించుకొని సాత్విక ఆహారాన్ని తినండి. ఇలా సాత్విక ఆహారం తింటే ఉపవాసం చేయకపోయినా ఏ దోషం రాదు. ఉపవాసం ఉండేవారు ఈరోజు చక్కగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించుకోవాలి. తర్వాత తూర్పు వైపు కృతికా నక్షత్రాలను చూసి నమస్కరించుకోవాలి. తర్వాత ఉపవాసం స్వీకరించి పాలు పండ్లు లాంటివి తినండి. మధ్య మధ్యలో పళ్ళ రసాలు తాగండి. మధ్యలో అల్పాహారం కూడా తినవచ్చు. ఇక నక్షత్ర దర్శనం తర్వాత పూజ చేసుకుని 365 ఒత్తులను వెలిగించండి. అంతేగాని కట్టిక ఉపవాసాలు చేయాలని లేదు. పండ్లు ద్రవ పదార్థాలు యథావిధిగా తినవచ్చు, తాగవచ్చు, పాలు కూడా త్రాగవచ్చు. ఉపవాసం ఉండలేని వారు చక్కటి సాత్విక ఆహారాన్ని అంటే ఉప్పు కారాలు తక్కువగా వేసుకుని వండిన ఆహారాన్ని తిని శుభ్రంగా స్నానం చేసుకుని 365 ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు. కాబట్టి 365 ఒత్తులు వెలిగించాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలన్న నియమం లేదు, ఎక్కడా కూడా చెప్పలేదు. ఉపవాసం ఉండని వారు కూడా నిరభ్యంతరంగా 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. అయితే ఈరోజు ఇలా 365 ఒత్తులను వెలిగించేటప్పుడు ఆడవారు ఎర్రటి రంగు శారీని కానీ లేదా ఎల్లో కలర్ శారీని కానీ ధరిస్తే చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కార్తీక పౌర్ణమి రోజు ఇలా రెడ్ కలర్ శారీని కానీ ఎల్లో కలర్ శారీని కానీ ధరిస్తే సౌభాగ్యం పెరుగుతుంది, దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది, భర్త ఆయుష్ పెరుగుతుంది, ధన సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. చీరలనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులలో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది. ఆడవారు ఒక్కరే కాదు, పిల్లలు పెద్దలు అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు గుడికి వెళ్ళినప్పుడు ఇంట్లో పూజ దీపారాధన చేసుకున్నప్పుడు రెడ్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది కనుక అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి. కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉంటే మంచిది. ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారాన్ని తినాలి. అంటే ఉప్పు కారాలు తగ్గించుకుని సాత్వికంగా వండుకుని అన్నం తినవచ్చు. ఇక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. అంటే చికెన్, మటన్, చేపలు, పీతలు, ఆఖరుకు గుడ్లు కూడా తినకూడదు అని పద్మపురాణంలో ఉంది. కాదని ఈరోజు నాన్ వెజ్ తింటే పందులుగా జన్మిస్తారని శాస్త్రాల్లో ఉంది. కనుక ఈరోజు ఎవరూ కూడా ఈరోజు మాంసాహారం తినవద్దు. బయట ఎక్కడా కూడా నాన్ వెజ్ తినకూడదు. కూర రూపంలోనే కాదు, చికెన్ పచ్చడి రూపంలో కానీ, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ నూడిల్స్, చికెన్ మంచూరియా, చికెన్ పకోడీ ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. పూజలు చేసేవారైనా పూజలు చేయని వారైనా సరే, చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా సరే ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తినకూడదు. కనీసం గుడ్డుతో ఆమ్లెట్ వేసుకుని కూడా తినకూడదు. అదని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అంటే
తిన్న వెంటనే వచ్చేస్తాయి అని కాదు, ఫ్యూచర్లో ఆ ఎఫెక్ట్ కొడుతుంది. కనుక ఎవ్వరూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినవద్దు. కార్తీక పౌర్ణమి రోజు నాన్ వెజ్ తినకూడదనే విషయం దాదాపు అందరికీ తెలుసు. కానీ మాంసాహారం ఒక్కటే కాదు, కార్తీక పౌర్ణమి రోజు పప్పు అంటే కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు మరియు ముల్లంగి, పుట్టగొడుగు, ములక్కాడ, వంకాయ కూరలను కూడా తినకూడదు. కూర వండుకుని మాత్రమే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు పప్పు, ముల్లంగి, పుట్టగొడుగులు, ములక్కాడ, వంకాయలను తినకూడదు. వీటిని కూర వండుకుని తిన్నా లేదా వేరే ఏ రూపంలో స్వీకరించినా 7 జన్మల దరిద్రం పడుతుంది. పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు. ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి. చేతిలో ధనం లేక అప్పులు చేసి అప్పుల పాలైపోయే స్టేజ్కి వస్తారు. చాలామందికి ఈరోజు ఈ కూరలు తినకూడదనే విషయం తెలియదు. కేవలం మాంసాహారం ఒక్కటే తినకూడదని అనుకుంటూ ఉంటారు. మాంసాహారంతో పాటు ఈ కూరగాయలు కూడా తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత ఫ్యూచర్లో చాలా కష్టాలు అనుభవిస్తారు. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించాలి. లేదంటే చాలా అనర్థాలు జరుగుతాయి. ఈరోజు ప్రత్యేకంగా ఒక పదార్థం తినటం వలన గ్రహాల అనుకూలత ఏర్పడుతుంది. మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి. మరి ఆ పదార్థం ఏమిటంటే బెల్లం, ధనియాలు, ఆవు నెయ్యి. ఈ 3 పదార్థాలను కలిపి తినటం వలన చాలా మంచి జరుగుతుంది. ఈ పదార్థం ఎలా తినాలంటే ముందు దేవుడి దగ్గర ఆవు నెయ్యితో లేదా కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. 2 ఒత్తులు విడివిడిగా వేసి మీరు వాడే ప్రమిదలోనే దీపం పెట్టండి. ఆ తర్వాత ఒక చిన్న ప్లేట్లో కొంచెం ధనియాలు, కొద్దిగా బెల్లం, ఆవు నెయ్యి వేయండి. ఈ 3టిని కలిపేయండి. ఆ తర్వాత మీ మనసులో ఉన్న సమస్యలు, కోరికలు చెప్పుకోండి. ఆ తర్వాత ఓం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 2 సార్లు పఠించండి. ఎవ్వరితో మాట్లాడకుండా ఈ ప్రాసెస్ అంతా కూడా చేయండి. మంత్ర జపం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకోండి. ఇప్పుడు ధూపాన్ని చూపించండి. ఆఖరుగా మరొక్కసారి మీ కోరికను చెప్పుకొని దేవుడి ముందు పెట్టిన బెల్లము, నెయ్యి, ధనియాలు నైవేద్యం తీసి మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు అందుబాటులో ఉంటే అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. కార్తీక పౌర్ణమి రోజు ఈ పదార్థం శివునికి లేదా ఇష్ట దైవానికి సమర్పించి తినటం వలన సర్వేశ్వరుడు అయినటువంటి ఆ శివయ్య అనుగ్రహం కలుగుతుంది. గ్రహ దోషాలు తొలగిపోతాయి. మీరు కోరుకున్న కోరికలు నెరవేరిపోతూ ఉంటాయి. ధనం మీ దగ్గర నిలబడుతుంది. సమస్యలు తగ్గుతాయి. ఈ పదార్థం తింటే చాలు మీకు అన్ని ఫలితాలు వచ్చేస్తాయి. కార్తీక పౌర్ణమి అంటే ఘడియల్లో మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పదార్థం తినవచ్చు. తిన్నారంటే మాత్రం గ్రహాలు బాగా అనుకూలంగా మారుతాయి. మరి కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించుకునేవారు ఉపవాసం ఉంటారు కదా, ఎప్పుడు తినాలి అనే సందేహం మీకు కలగవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించుకున్న తరువాత ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పదార్థాలను తినవచ్చు. మీరు 365 ఒత్తులు వెలిగించేసుకున్న తర్వాత ఈ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే మీకు ఉన్నటువంటి అన్ని గ్రహదోషాలు, గ్రహబాధలు అన్నీ కూడా పోతాయి. ఈ సమయానికి ఉన్న శక్తి అలాంటిది మరి. కాబట్టి మీరు కూడా కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా పౌర్ణమి ఘడియలు ఉన్న సమయంలో ఈ పదార్థం తిని శుభ ఫలితాలను పొందండి. కార్తీక పురాణం ప్రకారం ఉపవాసం 6 పద్ధతుల్లో చేయవచ్చునని వివరించటం జరిగింది. మరి ఆ 6 పద్ధతులు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటిగా ఉపవాసం శక్తి కలవారు కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థం మాత్రమే సేవించాలి. ఈ పద్ధతిని ఉపవాసం అంటారు. ఇక రెండవది, ఇది సాధ్యం కాని వారు రెండవది ఏకభుక్తము అంటే స్నాన దాన జపాదులను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం తీసుకోవాలి. దీనిని ఏకభుక్తము అంటారు. ఇది కూడా సాధ్యం కాని వారు 3. ఇక మూడవది నక్తము అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేసుకోవాలి. దీనినే నక్తము అంటారు. ఈ ఉపవాస పద్ధతి మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనది. ఇది కూడా సాధ్యం కాని వారు 4వది అంటే ఆయా చిత్తము. భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచిపెడితే మాత్రమే భోజనం చేయాలి. దీనిని ఆయా చిత్తం అంటారు. ఇది కూడా సాధ్యం కాకపోతే
ఐదవది స్నానం అంటే ఈరోజు స్నానమాచరించి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. దీనినే స్నానము అంటారు. మాకు జపించటం తెలియదు, చేత కాదు అనుకునేవారు చివరిది అయిన 6వ పద్ధతిని పాటించినా చాలు, అదే తిలదానం. ఈరోజు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. దీనిని తిలదానం అంటారు. ఈ 6టిల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి. ఈ 6టిల్లో ఏది ఆచరించకపోతే అలాంటి వారు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాన్ని పొందుతారని కార్తీక పురాణం వివరిస్తుంది. 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు దాటిన పెద్దలు, రోగపీడితులు, శరీరం సహకరించని వారు, ఆటంకం ఉన్నవారు తప్ప మిగిలిన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఉపవాసం చేయాలి. కార్తీక పౌర్ణమి రోజు ఇలా పద్ధతిగా ఉపవాసం చేస్తే ఆ శివుని యొక్క అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.